Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Paradise Function Palace. Booking are open. Lakshmi Nagar Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds. Beside Model Basic School, पान चौरस्ता, महबूब नगर। अस्सलाम वालेकुम नाज़रीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। महबूब नगर मुस्तखर के TNGO भवन में बंगारू तेलंगाना रियल एस्टेट मार्केटिंग वेलफेयर एसोसिएशन और महबूब नगर रियल एस्टेट एसोसिएशन के ज़ेर एहतमाम एक सहाफ़ती कॉन्फ्रेंस मुनक़िद हुई, जिसकी सदारत जिला सदर बाबू नायक चंदू यादव ने की। इस सहाफ़ती कॉन्फ्रेंस में मेहमानान खुसूसी की हैसियत से बंगारू तेलंगाना रियल एस्टेट मार्केटिंग वेलफेयर एसोसिएशन के रियासती सदर मोहम्मद अंसार हुसैन ने शिरकत की और मुखातिब करते हुए कहा कि साबिक़ा हुकूमत के गलत फैसलों से ग्राम पंचायत लेआउट्स में तरमीम से रियल एस्टेट कारोबार मुतासिर हुआ है और इसकी वजह से औसत दर्जे के शहरी रियल एस्टेट मार्केटिंग एग्जीक्यूटिव्स छोटे छोटे रियल एस्टेट कारोबारी कई दुश्वारियों का सामना कर रहे हैं। इसीलिए कांग्रेस हुकूमत को इख्तिदार में लाया गया है ताकि ग्राम पंचायत लेआउट में जो तरमीम की गई है उसे फिर दोबारा बहाल करते हुए पुराने तरीक़ेकार का लेआउट नाफिज किया जाए। उन्होंने मजीद कहा कि महबूब नगर रजिस्ट्रेशन ऑफिस में तमाम सहूलियात दस्तयाब नहीं है, जिसकी वजह से आवाम को कई दुश्वारियों का सामना है। लिहाजा हुकूमत नए रजिस्ट्रेशन ऑफिस का तमाम तर सहूलियात के साथ इंतजाम करे। जरचल्ला सब रजिस्ट्रेशन ऑफिस में गुज़िश्ता 9 माह से सब रजिस्ट्रार न होने की वजह से आवाम कई मुश्किलात का सामना कर रही है। उन्होंने हुकूमत से मुतालबा किया कि फौरी सब रजिस्टर का तखर्रुर करें। इस प्रेस कॉन्फ्रेंस में बंगारू तेलंगाना रियल एस्टेट मार्केटिंग वेलफेयर एसोसिएशन नारायणपेट सदर शिवाजी, कोर कमेटी मेंबर्स शिवा रेड्डी, भानु प्रताप, सुरेंद्र राव, एडवाइजर हैदर अली, वर्किंग प्रेसिडेंट श्रीनिवास, वाइस प्रेसिडेंट किस्ता रेड्डी, जी रामू श्रीनिवास, जिला एसोसिएशन सेक्रेटरी सुरेंद्र गौड, वेंकटेश गौड और रमेश के अलावा दीगर मौजूद थे। बंगारू तेलंगाना रियल एस्टेट मार्केटिंग वेलफेयर एसोसिएशन राष्ट्र अध्यक्षుడిని గత 3 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పై గత ప్రభుత్వము ఆంక్షలు విధించడం ద్వారా ఎన్నో లక్షల మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు। దాదాపు రాష్ట్రం మొత్తంలో 8 లక్షల మంది ఈ రియల్ ఎస్టేట్ రంగంపై 8 లక్షల కుటుంబాల ఆధారపడి ఉన్నాయి మొత్తం। అంటే ఇందులో రియల్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఏజెంట్స్ ఉన్నారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు। ఇంతమంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। దాదాపు ఆ వెంటనే ఆ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పైన విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో మాట ఇచ్చారు। వాటిని వెంటనే ఆ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పై విధించిన ఆంక్షలను ఎత్తివేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నేను మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను। అలాగే ఈ మన గ్రామ పంచాయతీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతామని పుకారులు వేస్తున్నాయి। ఈ విధంగా మనకు రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడే వెనుకబడి ఉన్నది। ఈ విధంగా ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మరియు మార్కెట్ వాల్యూ పెంచడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం మొత్తానికే కుప్పకూలిపోతుంది। ఈ రంగంపై ఎన్నో నిరుద్యోగులు అంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు। వారి కుటుంబాలన్నీ రోడ్డుపైకి వస్తాయి। కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమీ పెంచకుండా అది ఏదైతే ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందో దాన్ని విరమించుకోవాలి। ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చిన్న అంటే డబ్బులు కట్టి చిట్టీలు వేసి చిన్న డబ్బులు కట్టి భూములకు అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో ఎన్నో భూములు కొనుక్కున్నారు। వాళ్ళు సామాన్య మధ్యతరగతి ప్రజలు వాళ్ళ పెళ్లిలకు వారి అవసరాల గురించి ఎన్నో కూడగట్టుకున్న వాటిని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। కాబట్టి వాటిని త్వరగా LRSను
మనం ఎత్తివేసి ఆంక్షలను ఎత్తేసి రిజిస్ట్రేషన్ జరిగే విధంగా ప్రయత్నం చేయాలి. ఇది మా డిమాండ్. ఇంకోటి, మనకు ఎన్నో రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి, అక్కడ సరి అయిన వసతులు లేవు. మహబూబ్నగర్లో కూడా ప్రైవేటు అంటే మనకు రెంటల్ దాంట్లో నడుస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసు. గవర్నమెంట్ దాన్ని కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసును కూడా ప్రభుత్వం మంచి భవనాన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భవనాన్ని ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతిదీ అంటే ఈ వెంటనే మనకు ఎల్ఆర్ఎస్ మన గ్రామ పంచాయతీ లేఅవుట్ పైన విధించిన ఆంక్షలను ఎత్తేసి మరియు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వాటిని వెంటనే విరమించుకోవాలి. లేని ఎడల మనం ఈ కొన్ని వారం లోపల మన కార్యాచరణను మనం ప్రకటిస్తాం. అంటే ప్రతి ఒక్కరూ 8 లక్షల కుటుంబాలు, ప్రతి ఒక్కరు ప్రతి జిల్లాలో, ప్రతి మండల కేంద్రాల్లో, ప్రతి గ్రామ పంచాయతీలో మనం అందరం అంటే నారాయణపేట నుండి మన కమిటీ అన్ని నిర్ణయం తీసుకుంది. నారాయణపేట నుంచి పాదయాత్రను ప్రారంభించాలనుకున్నాం త్వరలోనే. కానీ వీటిని మన ముఖ్యమంత్రి వర్యులు త్వరలోనే, ఎందుకంటే అతనికి కూడా రియల్ ఎస్టేట్ రంగంపై మంచి అభిప్రాయం, అంటే అతను చేసే రియల్టర్ రంగం నుంచే వచ్చారు కాబట్టి వారిపైన మంచి అభిప్రాయం ఉన్నది. ఇప్పటికైనా వారు వాటిని ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంపై రిజిస్ట్రేషన్ ఛార్జెస్ను పెంచాలనే ఆలోచన ఏదైతే ఉందో వాటిని విరమించుకోవాలి. అలాగే గ్రామ పంచాయతీ లేఅవుట్స్పై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని కోరుకుంటున్నాము. మేము ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ పెట్టడం, ముఖ్య ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఉంటే ఎల్ఆర్ఎస్ గురించి మాకు జీపీ లేఅవుట్లు ఎప్పుడైతే గతంలో చేసినవి లేఅవుట్ మీద రిజిస్ట్రేషన్ అయితే లేదు, దాని గురించి చాలా డిమాండ్గా దాని విషయంలో ఏదో చర్చ జరిగింది. కావున మీరు అందరూ ప్రభుత్వం కానీ మన ప్రాంతీయ ప్రజలు కానీ వాళ్ళ మీద చాలా భారంగా ఉంది. దాని విషయం ఇమ్మీడియట్లీ మా డిమాండ్ ఒకటే, ఎల్ఆర్ఎస్ తీసేయాలి, జీపీ లేఅవుట్ను ఓపెన్ చేయాలి. ఇదే మా యొక్క డిమాండ్. దీని విషయంలో ఎంత ముందుకైనా స్టేట్ వారీగా అయినా సరే మేము ఏ దానికైనా వెనకడుగు చేసేది లేదు. మేము ప్రజల బాగు గురించి మేము కొట్లాడుతున్నాం. ఏడాది ఈరోజు భూమి ఉందంటే 5 లక్షల లోన్ భూమి ఈరోజు 5 కోట్లు అవుతుందంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ ఘనతనే మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు ఏ భూమి ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే లేని పరిస్థితులు 10 లక్షల కానీ ₹1 కోటి కానీ ఎన్నుకునంటే అది భూమి విలువ అని తెలుసుకోవాలి. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఏ జిల్లాలో కానీ ఇక్కడ మారుమూల గ్రామంలో ప్లాట్ చేసినామంటే ఆ రియల్టర్ వాళ్ళని రేటు పెరుగుతున్నాయి తప్ప వాళ్ళంతా వాళ్ళు ఎవరు లేదు. దాని విషయంలో ఇదొక్కటి గమనించి ఇమ్మీడియట్లీగా మా యొక్క డిమాండ్ ఎల్ఆర్ఎస్ హటావ్, రియల్ ఎస్టేట్ బచావ్, జీపీ లేఅవుట్ ఇమ్మీడియట్లీ ఓపెన్ చేయాలి. జై రియల్టర్స్. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।